హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాధికాస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు నేను మీకు చల్లమిరపకాయలు రెసిపీ ఎలా చేసుకోవాలో, దానికి మనం మజ్జిగ, సాల్ట్ ఎంత మెజర్మెంట్ తీసుకోవాలో, పచ్చిమిరకాయలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూడండి. మందంగా కండ పట్టిన పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. కొంచెం ఘాటున్నా పర్వాలేదండి, ఘాటున్న కాయలే తీసుకోవాలి. మనం మజ్జిగలో ఊరపెట్టుకుంటాం కాబట్టి ఆ ఘాటంతా పోతుంది. లోపల గింజలు కూడా బాగా పట్టి ఉండాలి. చూపించాను కదా, అలాంటి పచ్చిమిరపకాయలు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు లేతవి పల్చగా ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటే అవి ఎండిన తర్వాత ఇంకా పల్చగా అయిపోతాయి. కాబట్టి ఇలా కొంచెం మందంగా గట్టిగా ఉన్న పచ్చిమిరపకాయలే చల్లమిరపకాయలకి, ఊరమిరపకాయలకి తీసుకోవాలన్నమాట. ఇవి ఎడ్జెస్ కట్ అవ్వకుండా మధ్యలో మటుకు ఘాటు పెట్టుకోవాలి చాకుతో. చూస్తున్నారు కదా, ఎడ్జెస్ కట్ అవ్వకుండా మధ్యలో మటుకే ఘాటు పెట్టుకోవాలన్నమాట. అలా ఘాట్లు పెట్టుకొని రెడీ చేసుకోవాలి. ఇవన్నీ ముందే నేను శుభ్రంగా కడిగేసుకొని చిల్లులు గిన్నెలో వేసి నీళ్ళన్నీ వడిలిపోయిన తర్వాత నేను ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చికి నేను 1/2 kg పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దానికి 125 grams ఉప్పు తీసుకుంటున్నాను. 1/2 kgకి 125 grams ఉప్పు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఇదే మెజర్మెంట్ ఫాలో అయిపోతే మీకు కరెక్ట్గా వస్తాయి ఊరమిరపకాయలు కూడా. ఇప్పుడు ఇందులో నేను 1/2 kg పెరుగు తీసుకొని దాన్ని మజ్జిగ పల్చగా అలాగా మిక్సీలో వేసేసుకున్నాను. ఆ పెరుగుని పల్చగా మజ్జిగ తీసుకొని ఆ మజ్జిగని నేను ఇప్పుడు జాడీలో, నా దగ్గర జాడీ అవైలబుల్ ఉంది, అందుకనే జాడీలో పెట్టుకున్నానండి. మీ దగ్గర జాడీ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ దాంట్లో కానీ గాజు దాంట్లో కానీ పెట్టుకోవచ్చు. నాకు జాడీలు ఉన్నాయి కదా, యూజ్ చేసుకుందామని దాంట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు అది ఉప్పు కలిసిపోయే వరకు ఆ మజ్జిగని కొంచెం కలబెట్టేసిన తర్వాత ఆ పచ్చిమిర్చి తీసుకొచ్చి ఈ మజ్జిగలో వేసి ఊరపెట్టుకోవాలి. ఇవి యాక్చువల్గా జనవరి, ఫిబ్రవరిలో ఈ కాయలు వచ్చినాయండి. నాకైతే ఇప్పుడు మార్కెట్లో అయితే దొరకట్లేదు. నేను ఈ వీడియో ఇదంతా ప్రిపేర్ చేసుకొని 1 month దాటిపోతుంది. కాకపోతే నాకు అప్లోడ్ చేయటం కొంచెం టైము కుదరలేదు. నాకు ఈ ప్రొసీజర్ అంతా ఎండబెట్టుకోవడానికి దానికే 1 week పట్టేసింది. వీడియో అప్లోడ్ చేసేటప్పటికి నాకు ఈ ఇదంతా వచ్చేటప్పటికి కుదరలేదు. ఇప్పుడు చూసారు కదా, ఈ ఘాట్లు మధ్యలో అలా పెట్టుకున్నా కదా, ఈ పచ్చిమిర్చిని తీసుకొచ్చి ఆ మజ్జిగలో వేసేసి పెట్టేసుకుంటున్నానండి. మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు ప్రొసీజర్ కరెక్ట్గా అర్థమవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నా ఛానల్ ఇప్పుడే మొదటిసారి చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు వీడియోస్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మీకు నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇవన్నీ మజ్జిగలోకి మునిగేలాగా కొంచెం లోపలికి నొక్కుతున్నానండి. ఫస్ట్ 2 days వరకు నేను మజ్జిగలో అట్లాగే ఉంచేసానండి. 2 days మజ్జిగలో ఉంచేసిన తర్వాత 3rd day మార్నింగ్ నేను అవి తీసి ఒక పేపర్ మీద వేసుకొని ఎండలో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను 3rd day తీసాను. చూసారా, కొంచెం కలర్ కూడా చేంజ్ అయినాయి మిర్చి. ఫస్ట్ టైం మాత్రం 2 days కంప్లీట్గా అలాగ ఉంచితే కొంచెం మిరపకాయలు అవి ఆ మజ్జిగని పీల్చుకోవడం, అది ఊరడం అవుతుంది అనమాట. కాబట్టి 2 days కంప్లీట్గా ఫస్ట్ మాత్రం ఉంచేసేయండి. 3rd day తీసి మీరు ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుంది. 3rd day నుంచి మీరు ఏం చేయాలంటే
మార్నింగ్ తీసి ఎండలో ఎండబెట్టుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఎండిన మిరపకాయలు తీసుకొచ్చి మళ్ళీ మజ్జిగలో వేసుకోవాలి. అలా 4 to 5 days చేసుకున్నానండి నేనైతే. నేను ఆ మజ్జిగ కంప్లీట్ అయ్యే వరకు కూడా అలా వేసుకున్నాను. అప్పుడు చక్కగా మన చల్లమిరపకాయలు కూడా మజ్జిగతో బాగా ఊరి చాలా టేస్ట్గా ఉంటాయి. నేను మార్నింగ్ పెట్టింది మళ్ళీ ఈవినింగ్కి ఎలా ఉందో చూడండి. మళ్ళీ అవి తీసుకొచ్చి మళ్ళీ మజ్జిగలో వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మజ్జిగలోంచి మళ్ళీ మిరపకాయలు తీసి మళ్ళీ ఎండలో పెట్టుకున్నాను. మళ్ళీ ఎండలో పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చి మళ్ళీ మజ్జిగలో వేసుకోవాలి. ఇది మార్నింగ్ ఎండలో పెట్టినప్పుడుదండి. ఇప్పుడు నేను ఈవినింగ్ అది మళ్ళీ రిపీట్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడుది. మొత్తం కలర్ ఫుల్గా డిఫరెంట్గా చేంజ్ అయిపోయింది. పచ్చిమిర్చి మన గ్రీన్ కలర్ వైట్ కలర్లోకి వచ్చేసింది. మజ్జిగలో బాగా ఊరిపోయినాయి పచ్చిమిర్చి. ఇంకా నా దగ్గర మజ్జిగ ఉంది అని మళ్ళీ నేను ఇంకా అందులో వేస్తున్నానండి. ఇలా నేను 4 to 5 days చేశాను. ఇదే ప్రొసీజర్ రిపీట్ చేశాను అనమాట. మార్నింగ్ తీసుకెళ్ళి ఎండలో పెట్టుకోవడం, మళ్ళీ ఎండిన మిరపకాయలు తీసుకొచ్చి మళ్ళీ మజ్జిగలో వేసుకోవడం. ఇంక ఇది లాస్ట్ టైం అండి. నేను ఇది తీసేసి మీకు మజ్జిగ కూడా అయిపోయినవి చూపిస్తాను చూడండి. మొత్తం మిరపకాయలు తీసేసాను. నాకు ఇంకా జాడీలో మజ్జిగ చాలా కొంచెం ఉంది. ఇంకా అందులో వేయడానికి కూడా మజ్జిగ లేదు కాబట్టి నేను ఇంకా అక్కడితో క్లోజ్ చేసేసాను. ఇంకా కంప్లీట్గా అది డ్రై అయ్యే వరకు కూడా ఎండబెట్టేశాను. ఇప్పుడు మొత్తం క్రిస్పీగా ఎండిపోయినాయి అనమాట. అది ముక్కలు కూడా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, మీకు కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడు అవి నూనెలో కూడా వేయించి చూపిస్తున్నాను. మనకి సమ్మర్ సీజన్లోనే ఈ వడియాలు, మిరపకాయలు, ఇంకా రకరకాల ఎండలో పెట్టుకోవాల్సిన అన్నీ ఈ సమ్మర్లోనే పెట్టుకుంటాం కదా, కంప్లీట్ ఇయర్ మొత్తం వాడుకోవడానికి. ఇలా ఇంత చక్కగా ఇలాంటి మిరపకాయలు తెచ్చుకొని ఎండలో పెట్టుకొని ఇయర్ మొత్తం మనం స్టోర్ చేసుకోవచ్చండి. ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పొడుగుతా అవి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. మనం గుగ్గిళ్ళు అట్లాంటి వాటిల్లో తాలింపులో కూడా వేసుకోవచ్చు. పప్పులో నంచుకోవడానికి కూడా నంచుకోవచ్చు. ఎప్పుడన్నా కర్రీ తినాలని బోర్ కొట్టినప్పుడు కూడా ఈ మిరపకాయలు వేయించుకొని అదే మనం అన్నంలో కలిపేసుకొని కూడా తినచ్చు. చూసారు కదా చల్లమిరపకాయలు రెసిపీ, ఊరమిరపకాయలు. ఇదే కొలతలు మీరు ఫాలో అయితే పర్ఫెక్ట్గా మీకు ఊరమిరపకాయలు పర్ఫెక్ట్గా వస్తాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. శుభరాత్రి.